నమస్తే, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం కోట్ల రూపాయలు అడ్డంగా దొరికిపోయిన సూత్రధారి. మరి ఇంత భారీ కొనుగోళ్లకు డబ్బెక్కడి నుంచి వస్తున్నది? ఏపీలో సాగిస్తున్న అక్రమాలు, కుంభకోణాలే ధన ప్రవాహానికి ఆధారాల? చంద్రబాబు అవినీతి భాగవతం ఇవాల్టి మన డిస్కషన్ టాపిక్. ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి గారు, అలాగే బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మేడిపల్లి సత్యం గారు ఉన్నారు. అలాగే మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగి రమేష్ కూడా విజయవాడ నుంచి మనతో జాయిన్ అవుతారు. ఈ డిస్కషన్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలను www.sakshi.com పోస్ట్ చేయండి. మేము మీ అభిప్రాయాన్ని కూడా ప్రేక్షకులు వినిపిస్తాం. నౌ లెట్ us enter into the సబ్జెక్ట్. ఓకే, మనం సబ్జెక్ట్లోకి పోదాం. రామచంద్రమూర్తి గారు, ఇవాళ ఒక సంకల్ప సభ జరిగింది మన మంగళగిరిలో. అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొత్తానికి గత వారం రోజులుగా జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి గత ఆదివారం నాడు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయనకు సంబంధించిన వీడియో టేపులు వచ్చినాయి. నిన్నటి ఆదివారం నాడు ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడినట్టుగా ఆడియో టేపులు రిలీజ్ అయినాయి. దానికి సంబంధించి మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ చాలా విషయాలు చెప్పారు ఆయన. అందులో లా అండ్ ఆర్డర్ అసలు గవర్నర్ చేతిలో ఉండాలని, తర్వాత ఇది నేను మాట్లాడింది కాదు, దీన్ని ఫ్యాబ్రికేట్ చేశారని ఓ పక్క చెప్తూనే మేము చాలా మాట్లాడుకుంటాం, వాటన్నింటిని ట్యాప్ చేస్తారా? రెండవది చాలా ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే, ఇది రెండు రాజకీయ పార్టీల మధ్య తగాదా కాకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య తగాదాగా చిత్రించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడటం, దాని గురించి ఎట్లా ఇస్తారు. తర్వాత ఈ మొత్తం డబ్బులు దాదాపుగా ఒక 8 మందో 10 మందో శాసనసభ్యులను కొనడం కోసం అని చెప్పి 50 నుంచి 100 కోట్ల రూపాయలు తయారు చేసినారని, అవన్నీ పంచే ప్రయత్నంలో ఉండగా ఇవన్నీ జరిగినాయని చెప్తున్నారు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చర్చ జరుగుతుంది. అదే మనకి స్పష్టంగా కనిపించేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు స్టీఫెన్సన్ ఇంటికి వెళ్ళి ఆయనకి డబ్బులు ఇస్తూ ఆయన చెప్పిన మాటలు, ఆ దృశ్యాలు మనకు కనిపించినాయి. దాని తర్వాత ఒక టేపులో చంద్రబాబు నాయుడు గారు స్టీఫెన్సన్తో మాట్లాడిన మాటలు వినిపించినాయి. ఆ టేపులో గొంతు నాది కాదు, మా ముఖ్యమంత్రిది కాదు అని పరకాల ప్రభాకర్ గారు నిన్న రాత్రి చాలా స్పష్టంగా చెప్పాడు. అంటూనే మీరు దాన్ని ట్యాప్ చేశారా అని అంటున్నారు. అంటే ట్యాప్ చేస్తే అది ఆ టేపు ఆయనది అవుతుంది. ఆయన టేప్ ఆయన కాకపోతే ట్యాప్ జరగదు. ట్యాపింగ్ జరిగిందని ఒప్పుకుంటే ఆ టేప్లో మాట్లాడింది ఆయన విరుద్ధమైన కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ చేశారు. అంటే ఏంటంటే, ఈ ఒక సప్రెషన్లో ఉన్నప్పుడు, ఒక ఆవేదనలో ఉన్నప్పుడు ఆలోచనలు సరిగ్గా ఉండవు. ఒక ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా మాట్లాడిన ప్రయత్నం చేసి కూడా ఒకసారి పప్పులో కాలేస్తాం. అటువంటి సందర్భాలు ఇది ఒకటి. అంటే పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడం అనేది. అది అవినీతి రాజకీయం కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కొనటం కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేలు పార్టీలు మారటం కానీ, లేకపోతే ఓట్లు వేయటం కానీ, ఇది కొత్తగా జరిగింది కాదు. చాలా కాలంగా జరుగుతుంది. దాదాపు 30 ఏళ్ళుగా జరుగుతుంది. చాలా మామూలుగా జరిగిపోతుంది. అప్పటి నుంచి 30 ఏళ్ళుగా నేను నిప్పులాంటి మనిషిని ప్రతి రాజకీయ నాయకుడు చెప్పుకుంటున్నాడు. కానీ ఇప్పుడు పట్టుబడటం, ఒక ముఖ్యమంత్రి వాయిస్ దొరకడం అనేది మొత్తం ఇండియాలోనే ఫస్ట్ టైం. ఇది మన దేశం మొత్తంలో తెలుగునాట, అంటే ఆంధ్రప్రదేశ్లో, అదే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ డబ్బు రాజకీయం అనేది చాలా ఎక్కువ. మిగతా రాష్ట్రాల కంటే మనది ఎక్కువ. అది స్పష్టంగా కనపడింది. కానీ ఎవరైనా ఇట్లా దొరికినప్పుడు, ఇప్పుడు జైన్ డైరీ కేసులో అద్వానీ పేరు ఉందని వచ్చే వరకు అద్వానీ గారు రిజైన్ చేశారు. చేసి మళ్ళీ ఎన్నికైన తర్వాతనే పార్లమెంట్లో అడుగు పెడతారు, లోక్సభలో అడుగు పెడతారు. ఆయన మళ్ళీ బై ఎలక్షన్లో గెలిచారు, మళ్ళీ పార్లమెంట్లోకి వచ్చారు. ఒక రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే యాక్సిడెంట్ జరగగానే రిజైన్ చేశాడు. అంటే నైతిక బాధ్యత తీసుకోవటం, నైతిక విలువలు కానీ, రాజకీయ విలువలు కానీ ఏమైనా ఉంటే అట్లా పెద్దగా అంత అరవక్కర్లేదు. చంద్రబాబు నాయుడు అంత కేకలేయక్కర్లేదు. ఏదో ప్రజల మధ్య యుద్ధం జరుగుతుంటే అనుకోక్కర్లేదు. ఇది ఆయన రెచ్చగొక్కలేదు. ఆయన కూల్గా ఉండొచ్చు. ఇప్పుడు జయలలిత గారి మీద ఆరోపణలు వచ్చినాయి. 2 సార్లు ఆవిడ ముఖ్యమంత్రి పోయి రాజీనామా చేసింది. ఆవిడ ఎప్పుడైనా గొంతెత్తి మాట్లాడిందా? ఎప్పుడైనా కేకలేసిందా? ఇప్పుడు ఇది ప్రజల మీద యుద్ధం అందా? ప్రజలను అవమానపరచడం, తమిళనాడు ప్రజలను అవమానపరచడం అందా? తన మీద కేసు వచ్చింది, తను ఎదుర్కొంది, బయటపడింది. అంతే. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద కేసు, ఇంకా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద కేసు.
ఇది రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సమస్య కానీ తెలుగుదేశం పార్టీ మొత్తానికి సంబంధించిన సమస్య కాదు, తెలుగుదేశం ప్రభుత్వానికి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసలు సంబంధం లేదు. వాళ్ళు ఓట్లు వేసి గెలిపించింది పరిపాలన చేయమని కానీ ఇట్లాంటి పనులు చేయమని కాదు. ఇట్లాంటి పనులు చేసి దొరికిపోయి మా ప్రజలను అవమానిస్తున్నారంటే కూడా కరెక్ట్ కాదు. మూర్తి గారు, మీరు ఇప్పుడు 2 సంఘటనలు చెప్పినారు. ఒకటి అద్వానీ గారి ఉదంతం చెప్పినారు, ఇంకోటి లాల్ బహదూర్ శాస్త్రి చెప్పినారు. తెలుగుదేశం పార్టీలో జరిగినవి కొన్ని ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా స్వయంగా ఆయన ప్రభుత్వంలో ఉన్న కార్మిక శాఖ మంత్రి రామచంద్రరావు గారిని ఆయనే పట్టించి ఉద్యోగంలోంచి పీకేసిన సందర్భం ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కృష్ణ యాదవ్ తెలుగు ఉదంతంలో మన నకిలీ స్టాంపుల కుంభకోణం కేసులో ఉన్నప్పుడు యాక్షన్ తీసుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవడానికి ఆయనకు అడ్డొస్తున్న వ్యవహారం ఏమిటనేది. అంటే రేవంత్ రెడ్డి మీద కానీ యాక్షన్ తీసుకుంటే రేవంత్ రెడ్డి అప్రూవర్గా మారచ్చు, లేకపోతే వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారి డబ్బులు ఇస్తేనే తీసుకొని వచ్చాను, ఆయన పంపితేనే వచ్చాను అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఇట్ విల్ బి క్వశ్చన్ ఆఫ్ రేవంత్ రెడ్డిస్ వర్డ్ అగెనెస్ట్ చంద్రబాబుస్ వర్డ్. అని ఎవరు నమ్ముతారు ప్రజలు? తెలంగాణలో పార్టీ ఏమవుతుంది, మిగతా వాళ్ళు ఏమవుతారు? ఇప్పుడున్న కొద్దిమంది కూడా ఎమ్మెల్యేలు నాయకులు కూడా వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళని వదులుకోవాల్సి వస్తుంది. నేను మొదటి నుంచి కూడా ఏంటంటే ఇంకొక అభిప్రాయం ఉంది ఏంటంటే, మనం ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా మనం ఎప్పటికైనా అధికారంలోకి వస్తాం, అక్కడ పార్టీ నిలబెట్టుకోవాలి. అందుకనే 2 కళ్ళ సిద్ధాంతాన్ని పెట్టింది. ఇప్పుడు ఆ సిద్ధాంతం ఒక కన్ను దెబ్బతింది ఇట్లయితే. అందుకని రేవంత్ రెడ్డి ఆయన మాట ఎత్తడు, ఆయన పేరు ఆయన ఉచ్చరించడు, దాని గురించి మాట్లాడకుండా ఇదంతా కుట్ర జరుగుతోంది, తన మీద కాదు, రేవంత్ రెడ్డి మీద కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అని చెప్పడం. ఇవాళ మంగళగిరిలో ఏర్పాటు చేసిన సభ నిజానికి అది ప్రభుత్వ కార్యక్రమం. అది దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కృష్ణారావు గారు అధ్యక్షత వహించిన సభ గవర్నర్ గారు ఇనాగ్రేట్ చేసి వెళ్ళినారు. ఆ సభలో అంతా పొలిటికల్ స్పీచెస్ జరిగినాయి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ అంశానికి సంబంధించి ఆ బహిరంగ సభలో ఏం మాట్లాడినారో ఒకసారి చూద్దాం. నా మీద కుట్ర చేస్తున్నారు. తమలో నీతి నిజాయితీగా బతికాను, ప్రజాసేవ కోసం బతికాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతా ఉంటే ఈ కేసీఆర్ అసమర్థుడు ఏమీ చేయలేకుండా నా మీద కుట్రబంతున్నాడు. హైదరాబాదు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని. మీకెంత హక్కుందో నాకు అంతే హక్కు ఉంది. కబద్దారి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీకి 20 మంది ఎమ్మెల్యేలుంటే మన వాళ్ళని 5 మందిని కొంటాడు. నేను ఆ రోజు ఒకటే చెప్పాను, నీతి మాలిన చర్యలు చేశారు. ఇది తప్పంటే ఎన్నికల సమయంలో మీరు ఒకసారి చూస్తే వీళ్ళకి అధికారం లేదు. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాలి. అంతేగాని ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం, ఇది నీచాతి నీచం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫోన్లు ట్యాప్ చేసి గవర్నమెంట్లే పడిపోయినాయి. ఈ రోజు నేను ఒక వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, మీ గౌరవాన్ని కాపాడే ప్రతినిధిని. అలాంటిది నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్కి ఎవరిచ్చారో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. నేనేమైనా తెలంగాణలో ఈ కేసీఆర్కి సర్వెంట్ తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నాదొక ప్రభుత్వం, నీదొక ప్రభుత్వం. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉండాలి. అలాంటిది మీరు మా మీద ఫోన్ ట్యాపింగ్లు చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని నన్ను బెదిరించాలంటే నీ తరం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను కూడా నా ఏసీబీ హైదరాబాద్ లోనే ఉంది. నీకు పోలీసులు ఉన్నారు, మాకు కూడా పోలీసులు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆ శ్రీనివాస్ యాదవ్ అనే ఎమ్మెల్యేని పార్టీకి రాజీనామా చేయకుండా
మంత్రి పదవి ఇచ్చినప్పుడు గవర్నర్ ద్వారా తప్పుడు ప్రమాణ స్వీకారం చేపించినప్పుడు యాంటీ డిఫెక్షన్ మీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. ఎవరు ఆలోచించబడ్డారు? 20 మంది ఎమ్మెల్యేలు నాకున్నారు. నేనెందుకు ఆలోచించబడతాను మిమ్మల్ని అడుగుతున్నా. నేను పోరాడుతున్నా. నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు, సిద్ధాంతం ముఖ్యం, నీతి ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతున్నా, మా ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు సెక్షన్ 8 ఉంటే అధికారాలు గవర్నర్కు ఉంటే మా మీద పెత్తనం చెలాయించడానికి మీరెవరని నేను అడుగుతున్నా. ఏ తమ్ముళ్ళు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో మనం గౌరవంగా బతికే అధికారం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రిని పెట్టుకొని గౌరవం లేని సూటి మాటలంటారా? అగౌరవపరుస్తారా? ఇంకా చాలా ఉన్నాయి తమ్ముళ్ళు. ఒక్కొక్క అస్త్రం సమయం వచ్చినప్పుడు వదిలిపెడతా. నేనంత ఈజీగా వదిలిపెట్టను. మనతో పెట్టుకుంటే ఎన్టీ రామారావు గారితో ఆగస్టు క్రైస్తులో పెట్టుకునండి. ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి ఎన్టీ రామారావు ముందర తలొంచింది తప్ప ఎన్టీ రామారావు గారు దిగజారిన దిక్కుమాలిన రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేసి ఇది ఆయన వ్యక్తిగతమైన అవినీతి చరిత్రను కప్పిపుచ్చుకోవడానికి, ఆయన వ్యక్తిగత ప్రవర్తనను కప్పిపుచ్చుకోవడానికి, ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యలో తగాదా పెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో అత్యంత నీతిబాహ్యమైన, అత్యంత దిగజారుడు జుగుప్సాకరమైన రాజకీయానికి ఆయన తెరలేపినారని నేను చెప్తా ఉన్నా. ఈరోజు వారి పార్టీలోనే ఇంతవరకు ఒక అభిప్రాయం అంటూ లేదు. 5 రోజులైంది వారి పార్టీ శాసనసభాపక్ష ఉపనేత దొరికి అడ్డంగా. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసింది తప్పని కానీ ఒప్పని కానీ ఎందుకు చెప్పడం లేదు? సిగ్గు విడిచి తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని చెప్పి చిల్లర రాజకీయం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఆధారాలుంటే బయటపెట్టు. తెలంగాణ ప్రభుత్వం నీ ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టేమైనా ఆధారాలుంటే బయటపెట్టు. అడ్డగోలుగా మాట్లాడకు. శిఖండి రాజకీయం మానుకో. ఎవరో కొంతమందిని పంపించి వాళ్ళతో చిల్లర కేసులు పెట్టించి ఎఫ్ఐఆర్లు పెట్టించి ఏదో పీకుతా అంటే ఏమీ పీకలేవు. అది కూడా చెప్తా ఉన్నాను. అల్టిమేట్గా నిజం నిప్పు లాంటిది. నువ్వు నిప్పు లాంటివని అని చెప్పుకుంటే కుదరదు, కానీ నిజం నిప్పు లాంటిది. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా బయటకు వస్తుంది. 100% చెప్తా ఉన్నాం. ఈ దేశంలో ఏ పౌరుడైనా ముమ్మాటికి చట్టం ముందు ఒకటే. అది ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. చట్టం ముందు అందరం కూడా సమానమే. నేను ముఖ్యమంత్రిని కాబట్టి నన్ను ఇట్లా ఏం చేస్తారంటే దొంగ పనులు చేస్తే ముఖ్యమంత్రులైనా జైలుకు పంపుతారు, మంత్రులైనా జైలుకు పంపుతారు, అధికారులైనా జైలుకు పంపుతారు. ఎవరికి ఎగ్జామ్షన్స్ ఉండవు. దొంగ పనులు చేయడానికి ముఖ్యమంత్రి పదవి లైసెన్స్ అంతకంటే కాదు. దమ్ముంటే నువ్వు నిజంగా చెప్పే నీతి సూక్తుల్లో అసలు అనుమాత్రం విలువ ఉన్నా ముందుకు రా. ఈ 5 రోజుల తర్వాత నన్ను నోరు విప్పు, చెప్పు. రేవంత్ చేసింది తప్పైతే తప్పని చెప్పు, పార్టీని సస్పెండ్ చేయి, బహిష్కరించు. ఇది రాజకీయాల ప్రతిష్టను పెంచే కార్యక్రమం అవుతుంది. నిన్ను అంటున్నావు నిన్న వచ్చిన టేపు నాది కాదు అన్నావు. మరి టేపు నీది కాకపోతే ఒక దిక్కేమో టేపుల్లో వాయిస్ నాది కాదంటావు, ఇంకో దిక్కేమో ట్యాపింగ్ అవుతుందంటావు. ఏదో ఒకటి చక్కగా చెప్పు. ఆ గొంతు నాది కాదంటే అంత దరిద్రపు ఇంగ్లీష్ ప్రపంచంలో ఎవడు మాట్లాడాడు, నువ్వు తప్ప. అది కూడా తెలుసు అందరికీ. మన వాళ్ళు ఇప్పుడే బ్రీఫ్ చేశారు, మన వాళ్ళు ఇప్పుడే బ్రీఫ్డ్ మీ. గిసోంటి భాష నీకు తప్ప ప్రపంచంలో ఎవరికి రాదు, నువ్వే అని అందరికీ తెలుసు. అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు పంచాయతీ పెట్టి తప్పించుకుంటా అంటే కుదరది. ముమ్మాటికి నీ నిజ స్వరూపం, నగ్న స్వరూపం ప్రజల ముందు బయటపడ్డది. చెంపలేసుకొని ఇక శంకరగిరి మాన్యాలకి పోతావో ఏం చేస్తావో మాకు అనవసరం, కానీ ఉన్నట్టుగా చెప్పమని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని తెలంగాణ ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద బట్టగాల్చి మీదేసి తప్పించుకుంటా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల అమాయకులు కాదు, తెలంగాణ ప్రజలు అంతకంటే కూడా అమాయకులు కాదు. ఇది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల. మూర్తి గారు ఆయన చాలా ఉద్రేకంగా మాట్లాడారు. చంద్రబాబు దశలో నాకు హైదరాబాద్లో పోలీసు ఉంది, నాకు ఏసీబీ ఉంది, నాకు ప్రభుత్వం ఉంది, హైదరాబాద్లో 10 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఉండే హక్కు నాకుంది. ఇంట్లో ఒక పాయింట్ చెప్పాలి, మీరు లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతుల్లో ఉండాలి అంటారంటే ఈ మొత్తం వ్యవహారం కూడా గవర్నర్ దీనిలో జరిగి ఉండాల్సిందా? అంటే ముందు నుంచి కూడా గవర్నర్ చేతిలోనే లా అండ్ ఆర్డర్ ఉండాలని ఉంది. లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు, గవర్నర్ అంటలేదు. గవర్నర్కి డైరెక్ట్గా రిపోర్ట్ చేయట్లేదు, హోమ్ మినిస్టర్కి రిపోర్ట్ చేస్తున్నారు పోలీసులు. కానీ అప్పుడప్పుడు పోలీస్ అధికారులు పిలిపించుకొని మాట్లాడుకుంటున్నాను. ఆయన 2 రాష్ట్రాల పోలీస్ అధికారులతో మాట్లాడుకుంటున్నారు. కానీ అది గవర్నర్ ప్రిఫరెన్స్. అది డైరెక్ట్గా డే టు డే
దాన్ని మేనేజ్ చేయాలన్నా, లేకపోతే వీక్లీ రివ్యూ తీసుకోవాలన్నా, లేదా మంత్లీ రివ్యూ తీసుకోవాలన్నా. కానీ గవర్నర్కి సంబంధం లేకుండా ల్యాండ్ ఆర్డర్ అయితే లేదు ఇప్పటికి కూడా. ఓకే, మిగతా పెద్దలతో మాట్లాడదాం. రామలింగారెడ్డి గారు చెప్పండి, మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది విన్నారు. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, చాలా మాట్లాడుకుంటాం అవన్నీ టేప్ చేస్తారా అని కూడా అన్నారు. ఒక దశలో అది రాలేదు మన దాంట్లో. అంటే జనరల్ ఇంతకుముందు కేటీఆర్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, నేరం చేసిన ఎవరైనా జైలు పోవాల్సిన 100%. బాబు గారు డైరెక్ట్ చెప్తున్నారు. ఫస్ట్ నేను అసలు మాట్లాడు ఒక ఎమ్మెల్సీ కోసం అంత కర్మ నాకు పట్టలేదు అన్నాడు. ఫస్ట్ మా డిమాండ్ ఏంటంటే తెలంగాణ ప్రజల డిమాండ్, తెలంగాణ ప్రభుత్వం డిమాండ్, మా డిమాండ్. మీరు కూడా ప్రజల్ని తీసుకురాకండి. ఆయన అనవసరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తీసుకొస్తున్నారు, మీరు తెలంగాణ ప్రజల్ని తీసుకొచ్చి రాష్ట్రాల ప్రజల మధ్య కొట్లాడ పెట్టకండి. పార్టీలు పెంచుకోవడంలో తగాదాని మీరు తీసుకొచ్చి రాష్ట్రాల ప్రజల మధ్య తగాదాగా పెట్టకండి. దీన్ని డెఫినెట్ ఒక మేజర్ ఇష్యూ ప్రజలు కూడా దాన్ని వీక్షిస్తుంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అడ్డంగా దొరికిపోయారని మేమంటున్నాం. డెఫినెట్ లేదు, రేవంత్ రెడ్డి ఏం తప్పు చేయలేదు, ఆయన అన్యాయంగా రద్దు చేశారని చెప్పాలి. లేకుంటే నిజమే రేవంత్ రెడ్డి తప్పు చేసిండు, మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి సస్పెండ్ చేయాలి. రెండులో ఏదో కూడా స్పష్టం చేయాలి. ఆయన స్పష్టంగా ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన టేబుల్కి సంబంధించి అంతకుముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి మేము బాస్తో మాట్లాడాం, బాబు గారు అన్ని చూసుకుంటారు, మేము ఇచ్చిన కమిట్మెంట్ కట్టుబడి ఉంటాం, బాస్ దోలిస్తే నేను వచ్చిన మీకు 50 ఇచ్చినాం, ఇంకా 4.5 తర్వాత ఇస్తామని చెప్పి ఒకటికి రెట్టింపు సార్ చెప్పిండు. స్టీఫెన్ గారు అడిగినప్పుడు రెట్టింపు సార్ చెప్పిండు. ఇంకా ఎంత అంటే 4.5 అంటే ఏంటంటే కరోర్స్ అని చెప్పిండు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ మా వాళ్ళు అంతా చెప్పారు, బ్రీఫ్ చేసింటారు, మీకు నాకు బ్రీఫ్ చేశారు, మేము ఇచ్చిన కమిట్మెంట్ కట్టుబడి ఉంటాం, మీరేం బేఫికర్గా ఉండండి అని చెప్పి బాబు గారు చెప్పారు. అంటే రెండు టేబుల్ మధ్య కాదు అంటున్నారు. ఆయన కాదు అన్నప్పుడు రేవంత్ రెడ్డి అయితే దొరికిపోయింది కదా. రేవంత్ రెడ్డి పట్ల మీ అభిప్రాయం ఏంది? అసలు మీరు తీసుకునే నిర్ణయం, తెలుగుదేశం పార్టీ నీతికి నిజాయితీకి మారిపోయారని చెప్పుకుంటున్నారు ఈరోజు ప్రపంచంలో. తెలుగుదేశం పార్టీ అంతా ఇంకా పార్టీ కంటే ఎక్కువ చంద్రబాబు నేను నిప్పు లాంటి వ్యక్తి అంటుండు, నా పార్టీ నిప్పు లాంటి పార్టీ అంటాడు ఆయన ఇప్పటికి కూడా, నేను నిప్పు లాంటి వ్యక్తి అంటుండు. వాస్తవం అన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి ఎపిసోడ్ని ఆయన ఏ రకంగా ముగించగలుగుతాడు? డెఫినెట్ రేవంత్ రెడ్డి తప్పు చేసిందని చెప్తే నిజమే తప్పు చేసిన సస్పెండ్ చేస్తున్నా అని చెప్పు. మీ పార్టీకి సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి 50 లక్షలు తీసుకుని వస్తే మా పార్టీ సంబంధం లేదు, రేవంత్ రెడ్డి సస్పెండ్ చేస్తున్నాం, మాకు ఎమ్మెల్యేని కొనుక్కోవాల్సిన కర్మకు లేదని చెప్పాలి. రెండో అంశం రేవంత్ రెడ్డి మేమే అట్లా నేను ఒప్పుకోవాలి, రేవంత్ తప్పు చేయలేదని చెప్పాలి, తప్పు చేసి సస్పెండ్ చేయాలి. కానీ ఏ చెప్పకుండా అట్లా కేవలం ఇది రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదం సృష్టించేటట్టు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. వాళ్ళు ఇంకోటి నిన్ననే కేటీఆర్ గారి మీద తారక రామారావు మీద ఆరోపణ చేశారు. తారక రామారావు కూడా మాట్లాడి సంట వెంకటరావు అతనితో మాట్లాడిండు డబ్బులు విషయం. ఆయన స్పష్టంగా చెప్పిండు, మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడక్కడ కాదు, మన ప్రెస్ క్లబ్ ఉంది హైదరాబాద్ బషీర్బాగ్లో, ప్రెస్ క్లబ్లోనే మొత్తం ప్రాంతీయ, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ ఛానల్స్ పిలిపించి సత్యశోధన పరిశోధన ఇద్దరు పెట్టచ్చు. చంద్రబాబు నాయుడు అక్కడ ఊకుండేటాలి, కేటీఆర్ని ఇక్కడ ఊకుండేటాలి. వాళ్ళు చెప్పని లైవ్ డిటెక్టివ్ టెస్టులు చేయని. డెఫినెట్ ప్రభుత్వ పరంగా ఒప్పుకుంటారు, డైరెక్ట్ మినిస్టర్ ఒప్పుకుంటారు, లైవ్ ప్రోగ్రామ్ పెట్టడం మొత్తం ప్రపంచం అంతా చూడను సరే. ఎవడైనా సరే తప్పు చేసినప్పుడు డెఫినెట్ జైలు పోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అభియోగాలు, ఆరోపణలు వస్తుంటాయి, అవి అవునా కాదని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత మనది, డెమోక్రసీకి ఉన్న రైట్ అది. రైట్. ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. ఇవాళ జరిగిన ప్రభుత్వ కార్యక్రమం, మంగళగిరిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మీ పార్టీ తరఫున ప్రభుత్వంలో ఉన్న కామినేని శ్రీనివాస్ గారు మంత్రి, ఆయన ఒక మాట అన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవినీతికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తున్నారు ఈ దేశంలో, మేము దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి మేము ఆ పోరాటంలో పాల్గొంటున్నాం అని చెప్పారు. గత వారం రోజులుగా జరుగుతున్న వ్యవహారాలు చూసినట్టయితే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కనీసం కొనుగోళ్ల కోసం చేస్తున్న ప్రయత్నాలు భాగంగా వచ్చిన వ్యవహారాలు బయటికి అవన్నీ చూసిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఈ స్టేట్మెంట్తో ఎట్లా వస్తున్నది? బేసిక్గా అంటే నేను నా 2-3 ముందు మీరు చెప్పిన దానికి, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకముందు 2-3 విషయాలు చెప్తాను సార్. ముందు అసలు ఈ 10 రోజుల సంఘటన, జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఒక 100 ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని మాత్రం నిర్మాణం చేసినాయి. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, జాతీయ స్థాయిలో, అదేవిధంగా ఎన్నికల సంస్కరణలు కానీ, పార్టీల ఫిరాయింపుల చట్టాల విషయంలో కూడా అనేక ప్రశ్నలు మాత్రం ఖచ్చితంగా లేవనెత్తినాయి ఈ యొక్క సంఘటనలు. అంటే గత 6 నెలలు 8 నెలలు చదువుతున్న సంఘటనలో కూడా ఇది ఒక భాగం అవుతుంది. బట్ అంతకంటే ముందు ఒకటి చెప్తానంటే, మీరు అన్నట్టుగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క ఓటుతో ఓడిపోయినారు, ప్రభుత్వం కూడా ఓడిపోయింది, పార్లమెంట్ అందరి కండ్ల ముందు మనం చూస్తుంటే ఆ ఒక్క ఓటు ఎటు నుంచి పడిందో కూడా తెలుసు. అయినా కూడా గిరిధర్ గోమాంగ ఎటువంటి ఓటు అందరికీ తెలుసు. బట్ అప్పుడు ప్రభుత్వం కాంప్రమైజ్ కాలేదు.
నెంబర్ 1. 96లో కూడా ఇదే పరిస్థితి, అంటే 96 చంద్రబాబు నాయుడు అటువైపు కూడా ఉన్నారు, ఇదే పరిస్థితి ఉన్నా కూడా ఆ రోజు ఎటువంటి అంటే ఓట్లు కొనే విషయంలో కానీ, పార్లమెంట్ సభ్యులను కొనే విషయంలో కానీ, పార్టీలను లాలూచి పడే విషయంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు నిప్పులాగా ప్రవర్తించారు. దిస్ ఇస్ ద బీజేపీ హిస్టరీ. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఈవెన్ అద్వానీ గారు హవాలా కుంభకోణంలో ఆయన పేరు వస్తే ఇమ్మీడియట్గా రాజీనామా చేసి ఈ కేసు పూర్తిగా బయటపడేంత వరకు నేను ఎన్నికల్లో పోటీ చేయను అన్నాడు. కేసు మొత్తం క్లోజ్ అయిన తర్వాతనే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేశారు గుజరాత్లో. అంతకుముందు వారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. యాక్చువల్గా అంతకుముందు వరకు చాలాసార్లు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. తర్వాతనే లోక్సభ ఫస్ట్ టైం లోక్సభలో ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ వరకు అగ్రనాయకత్వం ఖచ్చితంగా 100%. ఈవెన్ ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఓటుకు నోటు పార్లమెంట్లో జరిగినటువంటి ఆ స్టింగ్ ఆపరేషన్లో కూడా మా ఎంపీలే బలి పశువులు అయినారు. అద్వానీ గారి పర్సనల్ సెక్రటరీ వాజ్ ఆల్సో ఈవెన్ జైల్. సుధేంద్ర కుల్కర్ణి గారు జైల్లో ఉన్నారు. ఆ కేసును మేము ఫేస్ చేసాం, ఛాలెంజ్ను ఫేస్ చేసాం. ఆ కేసులో మా ఎంపీలు కూడా బయటపడ్డారు. రైట్. భారతీయ జనతా పార్టీ కరప్షన్ వ్యతిరేకంగా క్రూసైడ్ ఒకటి అంగీకరిద్దాం. కానీ ఇప్పుడు మీరు మరి తెలుగుదేశం వ్యవహారాన్ని మోసుకుంటున్నారు, తెలుగుదేశాన్ని మోస్తున్నారు కదా ఇట్లాంటి అపవాదు. అయితే నేను ఈ నా స్టేట్మెంట్ ఏంటంటే, క్యాన్సర్ అనేటువంటిది ఒక బాడీలో వచ్చిన తర్వాత ప్రైమరీ క్యాన్సర్ను ట్రీట్ చేయకుండా సెకండరీ ఆర్గాన్ను ట్రీట్మెంట్ చేయడం అనేటువంటిది ఈ సంఘటనలో ముఖ్యమైన అంశం. ఇది ప్రైమరీ క్యాన్సర్ ఏంది అంటే అసలు ఈ పార్టీ ఫిరాయింపుల ప్రోత్సాహానికి ముందు అసలు అంకురార్పణ చేసింది ఎవరు, ఎక్కడి నుంచి? అందుకోసం నేను ఇలా దిగ్విజయ్ సింగ్ గారు ఒక ప్రశ్న అడిగా. దిగ్విజయ్ సింగ్ విషయంలో నేను పాజిటివ్గా చెప్తున్నాను. వారు 153 మందితోటి ఒక మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో అప్పుడు 300 మంది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ కలిసినప్పుడు 153 మంది సభ్యులు మాత్రమే ఆయన మెజారిటీ వచ్చిన 3 సభ్యుల మెజారిటీ మాత్రమే. బట్ 5 సంవత్సరాలు విజయవంతంగా ఒక్క నో కాంపిటీస్ మోషన్ లేకుండా, ఒక్క పార్టీ ఫిరాయింపు కూడా ప్రోత్సహించకుండా 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని నడిపాడు మధ్యప్రదేశ్లో. మళ్ళీ అధికారంలోకి వచ్చాడు, మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. మళ్ళీ అధికారం రాకుండా ఎంపలేదు, సెకండ్ టైం కూడా అధికారంలోకి వచ్చారు వాళ్ళు. అంటే ఇటువంటి హిస్టరీ కూడా మన దేశంలో ఉంది. ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ గారు ఒక్కటే సీటు తోటి, అక్కడ 90 సీట్లు, ఇక్కడ 119 సీట్లే. ఇప్పటివరకు 3 సార్లు అధికారంలోకి వచ్చారు. ఒకసారి 3 సీట్లు ఎక్కువ, ఒకసారి 4 సీట్లు ఎక్కువ. ఇక్కడ 69 సీట్లు తెరాస ప్రభుత్వానికి వచ్చిన తర్వాత 63 వచ్చిన తర్వాత 3 సీట్లు ఉన్నాయి. సరే బీఎస్పీ వాళ్ళకి ఇండిపెండెంట్ రైట్ ఉంది కాబట్టి వాళ్ళు రావడం జరిగింది. 65 మంది ఉన్నారు కదా. సేఫ్గా ప్రభుత్వాన్ని, ప్రజా సమస్యల్ని వాళ్ళ యొక్క వాటిని పట్టించుకోకుండా అందుకు చెప్తున్నా, బీజేపీని అనుమానించట్లేదు. నేను అందుకోసం చెప్తున్నా సార్, ఇట్ ఈస్ ఎ క్యాన్సర్. సెకండరీ సిమ్టమ్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇన్సిడెంట్. ఇట్ ఈస్ ఎ సెకండరీ సిమ్టమ్. ప్రైమరీ సిమ్టమ్ అక్కడ ఉంది, సెకండరీ సిమ్టమ్ వచ్చింది. మనం ట్రీట్మెంట్ ఎక్కడ సెకండరీ సిమ్టమ్ గురించి మనం ఆలోచిస్తున్నాం ఈ రోజున. బట్ ప్రైమరీ సిమ్టమ్ చిన్న కథ గుర్తుకొస్తుంది. చెప్పండి. ఒక వీధిలో వాడి ఇంటి దొంగలు పడ్డాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాట, మా ఇంటి దొంగలు పడ్డారు, దొంగను పట్టుకోండి అని. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఏం చేశారంటే గత 5 సంవత్సరాలుగా ఎన్ని దొంగతనాలు జరిగినాయో మొత్తం రికార్డ్ చేసి మొత్తం ఆ దొంగలు పట్టుకోండి అని చెప్పాట. అంటే నేను ఒక్కటి విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి సంఘటనను మా పార్టీ తరఫున చాలా స్పష్టంగా మా రాష్ట్ర అధ్యక్షులు దాన్ని తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘటనలు మేము ఖచ్చితంగా ఎక్స్క్యూజ్ చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి సంఘటన విషయంలో మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ? మేము తెలుగుదేశం పార్టీ, టోటల్ తెలుగుదేశం పార్టీ నుంచి. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. ఎందుకంటే సంఘటన మొత్తం తెలంగాణలో జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రకాష్ రెడ్డి గారు, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, భారతీయ జనతా పార్టీ అనేది జాతీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ లాగా, తెలంగాణ రాష్ట్ర సమితి లాగా ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీకి ఒక జాతీయ దృక్కోణం ఉంటుంది, జాతీయ దాని కంటిన్యూషనే ఫోకస్ ఉంటుంది. దాని కంటిన్యూషనే మొత్తం తెలంగాణ జరిగిన సంఘటనలన్నింటినీ కూడా మా జాతీయ పార్టీకి నివేదిస్తున్నానని కూడా కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో మనం చెప్పడం జరిగింది. మేము జాతీయ పార్టీకి నివేదించాం. మొత్తం అంటే నివేదిక అంటే రిటర్న్ డాక్యుమెంట్ అని కాదు, బట్ జరిగినటువంటి సంఘటనలు వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండి ఈ విషయాలన్నీ కూడా అమిత్ షా గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జాతీయ పార్టీ యొక్క నిర్ణయం మేరకు, జాతీయ పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఖచ్చితంగా మా రాష్ట్ర పార్టీ, ఈ రాష్ట్ర పార్టీ కానీ ఆ రాష్ట్ర పార్టీ కానీ ముందుకు పోతుంది. మా యొక్క పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండాలి, తెలుగుదేశం జరుగుతున్నటువంటి అన్ని సంఘటనల విషయంలో శ్రీనివాస్ స్టేట్మెంట్ ఇవాళ జాతీయ పార్టీ నిర్ణయమైనా, జాతీయ పార్టీ యొక్క వైఖరేనా అది అని అంటే నేను ఖచ్చితంగా చెప్పాను. ఇప్పుడు మాట్లాడారు కాబట్టి అక్కడ హరిబాబు గారు మాట్లాడితే జాతీయ పార్టీ నిర్ణయం అవుతుంది. కామినేని శ్రీనివాస్ గారు ఒక మంత్రి,
మా పార్టీలో ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి కూడా. బట్ మా హరిబాబు గారు అక్కడ స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అది మా పార్టీ యొక్క అధికారికమైన ప్రకటన అవుతుంది తప్ప పార్టీ నిర్ణయం జరిగే వరకు ఇదే పద్ధతి కొనసాగుతుందనే ఉద్దేశంతో మంత్రిగా మాట్లాడాడు. అంతే. బట్ మా పార్టీ హరిబాబు గారు ప్రకటించేంత వరకు మాకు అధికారికమైన స్టేట్మెంట్ మేము ఖచ్చితంగా కమిట్ కావడానికి అవకాశం లేదు. మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ ఉన్నారు, అట్లాగే మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని తిరిగి వద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం శాసనసభ్యుల కొనుగోళ్లకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ మంగళగిరిలో మహాసంకల్ప సభ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా వీటి గురించి మాట్లాడారు. ఆయన మొత్తం ఫ్యాబ్రికేట్ చేశారని చెప్పారు. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకసారి జోగి రమేష్తో మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారు విజయవాడ నుంచి. రమేష్ గారు చెప్పండి, మీ పార్టీ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు మహాసంకల్ప సభలో విరుచుకుపడ్డారు, ఆయన విమర్శలు చేశారు. మొత్తానికి అది ప్రభుత్వ సభ పార్టీ సమావేశం అన్నట్టుగా తయారైన చివరిలో ఆయన ఉద్రేకపడి మాట్లాడారు. మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ అమర్ గారు. చెప్పండి. అమర్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ధోరణి చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఆయన నిజంగా దొంగ అంటే ఒక దొంగ, నువ్వే దొంగ 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 అని అరిసిన చందాన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రతి మాట కూడా ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టి తెలంగాణ మీద దండెత్తాలి అనే ఒక సందేశం. నేను మీ దగ్గర మళ్ళీ వస్తాను. నేను దామర్చర్లలో కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడేది విని ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పక్క రాష్ట్రం వచ్చి ఈడ అధికార పార్టీ ఎమ్మెల్యేలనే కొని ఎమ్మెల్సీ గెలిపిస్తా అంటే మేము చేతులు ముడుచుకొని కూర్చోవన్నట, నోరు అప్పగించి కూర్చోవన్నట, దొంగతనం చేస్తూనే దొంగ అని అనద్దట, పట్టుకోవద్దట. మొత్తం బండారం బయటపడ్డది మీరే చూసిన టీవీలలో. చూసినరా లేదా? మీరు చూసినారు కదా. నిజంగా పట్టబాటీలు దొరికిన దొంగ ఇవాళ పెద్దగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్నీరికిచ్చే కర్మ మాకెందుకే, మాకేమైనా కాల్జీలు గులగుల పెట్టినాయి, మాకేం పని లేకుంటున్నాము. మా తెలంగాణ మా సమస్యలు మా పని మేము చేసుకోవడానికి 24 గంటల సమయం కూడా మాకు సరిపోదు. రోజుకు 18-20 గంటలు పనిచేసినా సరిపోయే పరిస్థితుల్లో మేము లేవు. నీ బాధ మాకెందుకు? రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టు ఆ ఢిల్లీలో ఆనాడు ఇచ్చిన వాళ్ళు, నేను ఆనాడే చెప్పిన, తెలంగాణ ఇచ్చిన మళ్ళీ ఈ దిక్కుమల్ల దంతా మాకు ఎందుకు పెడుతున్నాయని చెప్తే ఆనాడు కాంగ్రెస్ సన్నాసులు ఒప్పుకుంటే ఆ 10 ఏళ్ళు ఇక్కడ ఉమ్మడి రాజధాని ఉండొచ్చు అని పెట్టింది. ఆ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడు నీకు ఒకటే మాట చెప్తా ఉన్నా. ఆయన ఏమంటాడు? కేసీఆర్ హైదరాబాద్ మీద నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందో అని మాట్లాడతాడు. నీ అబ్బా జాగీరా చంద్రబాబు నాయుడు? హైదరాబాద్ నీ తాతదా? ఇవాళ హైదరాబాద్కు నువ్వు కాదు ముఖ్యమంత్రివి, తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి. హైదరాబాద్లో నీ ఏసీబీ ఉండదు. హైదరాబాద్ మీద పోలీసులకు జ్యూరిస్డిక్షన్ ఉండేది ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఉంటుంది, నీ డీజీపీకి ఉండదు. నువ్వు దొంగతనం చేసి దొరికిపోయి నగ్నంగా పచ్చిగా పట్టుబడి ఇలా అరిసి పెడబొబ్బో పెట్టి గాయ చేసి ఏదో చేద్దామనుకుంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నీ పెడబొబ్బలు నీ అరుపులు ఇవాళ మొత్తం గ్రామాల సందు నుంచి మొదలు పెట్టుకుంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ బతికేందో, నీ రాజకీయాలేందో, నీ లుచ్చా పనేందో, నీ లత్కోర్ పనేందో మొత్తం దేశానికి తెలిసిపోయింది. ఇలా తెలంగాణ సమాజం కూడా నువ్వు ఏది పడితే చేస్తా అంటే ఇక్కడ చూడడానికి సిద్ధంగా లేరు. నీకు తెలంగాణ ప్రజానీకమే తగిన శాస్తి చేస్తే జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నాకు కూడా ఏసీబీ ఉన్నది హైదరాబాద్. నీకు ఏసీబీ ఉన్నది నిజమే, మరి కేసీఆర్ నీ లెక్క దొంగ కాడు కదా, నీ లెక్క దొంగ రాజకీయాలు రావు కదా, నువ్వు నీ లెక్క తప్పుడు పనులు మేము చెయ్యం కదా.
నేను ఒక్క మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గెలిచే మెజార్టీ లేక మొన్న గోదాలోకి దిగిన పార్టీ ఏది? ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచేంత ఓట్లు నీకు ఉన్నాయా? ఎందుకు దిగిన? నువ్వు నీతిమంతునివే కదా. సత్యహరిశ్చంద్రుడు ఇంటెనకనే నీ ఇల్లు ఉన్నది కదా, మరి ఎందుకు పెట్టినావు పోటీ? నువ్వు అంటే ఇతర పార్టీలలో గుంజుకొని లభంగతనం చేసి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను చెడగొట్టి రాజకీయాలు భ్రష్టు పట్టి చెప్పని నువ్వు చేసినావు. నువ్వు చేసే దుర్మార్గాన్ని స్టీఫెన్సన్ మా తెలంగాణ బిడ్డ, ఆంగ్లో ఇండియన్, నువ్వు ఆయనకి పైసలు వేయడానికి పంపిస్తే ఆయన మొత్తం ఏసీబీ కంప్లైంట్ ఇచ్చి పట్టించింది నీ ఎమ్మెల్యేను. ఇలా నీ ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడు. ఆ సందర్భంలో నీ చరిత్ర బయటకు వస్తూ ఉన్నది. నువ్వు ఫోన్లలో మాట్లాడింది బయటకు వస్తూ ఉన్నది. నిన్నేదో అమాయకంగా మేము ఇరికిచ్చినామా? కనబడతలేదా ప్రపంచానికి? పట్టబగలు దొరికిన దొంగతనాన్ని కూడా నీ అరుపులతో పెడబొబ్బలతోని గాయ చేసి మూసేస్తా అనుకుంటున్నావా? నిన్ను బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు, జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిన్నెవ్వడు కాపాడలేడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏ శాస్తి కావాలో నీకు ఆ శాస్తి అయి తీర్త, జాగ్రత్త. ఇంకా ఈ తెలంగాణ ఒకనాడు ఉద్యమ బెబ్బులి, ఈరోజు స్వయం పాలనతో ఆత్మ గౌరవంతో కాలు ఎగరేసుకొని దేశం ముందు నిలబడి తెలంగాణ నేను రా తెలంగాణ అంటున్నటువంటి తెలంగాణ ఈ గడ్డ మీద నీ కిరికిరి చెల్లదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. జరిగే చరిత్ర అంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు. వాటర్ గ్రిడ్ పథకం నేను మీ అందరితో కోరేది ఒకటే, ఏ గ్రామంలో ఉండే యువకులు వాటర్ గ్రిడ్ మనం అనుకున్న టైంలో తెచ్చుకోవాలంటే ఎక్కడి వాళ్ళు అక్కడనే మీరు కథానాయకులు కావాలి. నేను చెప్పిన రోడ్లు కానీ, రైల్వే లైన్లు కానీ, కాలువలు కానీ, నదులు కానీ దాటానంటే ఏ మండలం వాళ్ళ మండలంలో, ఏ గ్రామం వాళ్ళ గ్రామంలో, ఏ జిల్లా వాళ్ళ జిల్లాలో అందరూ ఏకమై ప్రజలకు సంజాయించి పని చేసుకొని దీనికి అవరోధాలు లేకుండా ఈ నీటి పథకాన్ని సాధించుకో. రమేష్తో మాట్లాడుతున్నాం మనం. ఇంతకుముందు చంద్రశేఖరరావు గారు మాట్లాడింది విన్నాం. మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానికి మళ్ళీ చంద్రశేఖరరావు గారు జవాబు ఇచ్చారు. ఇది చివరికి రెండు ప్రభుత్వాలు, రెండు రాష్ట్రాల మధ్య తగాదగా అదే స్థాయిలో వీరు కూడా మాట్లాడారు. ఒకసారి రమేష్ మాట్లాడుతున్నారు, వారితో మాట్లాడదాం. రమేష్ చెప్పండి, కంటిన్యూ చేయండి. అమర్ గారు చెప్పండి. విఘ్నత కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆలోచించాల్సిన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక పావు. అతన్ని చంద్రబాబు నాయుడు గారు వాడుకున్న పరిస్థితులన్నీ కూడా మనం గమనించాం, అన్నీ చూసాం. క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు అక్కడ దొరికిపోతే, ఒక దొంగగా మిగిలిపోతే ఆయన్ని కేసు పెట్టాలి, అరెస్టు చేయాలి, జైలుకు పంపించాలి, బర్తరఫ్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక తతంగం అంతా ఉంటే ఈరోజు అవేవి నాకు పట్టవన్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఏదో ఇబ్బందులు చేస్తున్నట్టు ఇక్కడికి వచ్చి మంగళగిరిలో ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం. అదేవిధంగా రాత్రి ఆయన టేపులు రిలీజ్ అయిన తరువాత ఆయన ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా బస్సులు తగలబెట్టండి, లేకపోతే దాడులు చేయండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రేరేపించడం ఒక ముఖ్యమంత్రిగా ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆయన నీతి గురించి చెప్తా ఉన్నాడు, నీతి మాలిన మాటల గురించి చెప్తా ఉన్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడటం అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ గురైపోయాడు. ఆయన లోపల ఒక దొంగ కాబట్టి ఆ దొంగతనాన్ని బయట ఎక్కడ పడుతుందా అని చెప్పేసి అందరి మీద ఒక అబండాలేసే కార్యక్రమం. ఈరోజు కేసీఆర్ గారి గురించి మనకు అనవసరం అండి, వారి గురించి ఈరోజు మీరేం చెప్తా ఉన్నారు? ఇక్కడ సంకల్ప దీక్ష పెట్టి, సంకల్ప దీక్షలో ఈ సంవత్సర కాలంలో నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ సంవత్సర కాలంలో ఏం చేశాను, ఏమి చేయబోతా ఉన్నానని ఇవేమి చెప్పకుండా కనీసం ఆయన చెప్పిన వాగ్దానాన్ని ఒక్కటి కూడా నెరవేర్చుకోలేకపోగా కేసీఆర్ గారి మీద, తెలంగాణ వాళ్ళ మీద ఈ విధంగా ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా చంద్రబాబు నాయుడు గారి నీతిమాలిన రాజకీయం, ఆయన అవినీతి రాజకీయం, ఆయన కుట్ర కుతంత్రాలు వెన్నుపోటు. ఆయన ఏం చెప్తాడండి? ఆయన అక్కడి నుంచి మాట్లాడతాడు, నేను నీతివంతుడిని, 30 సంవత్సరాలు ఆయన నీతి రాజకీయం చేశాడంట. ఎవరైనా కానీ నమ్ముతారండి? సొంత మామని వెన్నుపోటు పొడిచి ఇంకా ఎన్టీ రామారావు గారి గురించి పదే చెప్పుకునే ఇటువంటి నీచమాలిన రాజకీయ నాయకులను మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తగడు అని చెప్పేసి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా కొడతా ఉన్నారు. రేవంత్ రెడ్డిని పావుగా వాడుకున్నాడు. రైట్.
సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు చెప్పండి, తెలుగుదేశం పార్టీ నాయకులు అమర్ గారు. సత్యం చెప్పండి, మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కానీ లేకపోతే ఈ వారం రోజులుగా జరుగుతున్నాయి కానీ ఎట్లా సంబంధించుకో అసలు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎమ్మెల్యేలు కూడా? నూతన రాష్ట్రంలో ఒక నూతన ఒరవడితో తెలంగాణ ఏర్పడ్డది. ఈ తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఒక విలువలతో కూడిన రాజకీయాల్ని మనం మొత్తం దేశానికి అందించాలి. మొత్తం డే 1 నుంచి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుంచి ఆయన బంగారు తెలంగాణ లక్ష్యం కాదు, తెలుగుదేశం పార్టీ లేని తెలంగాణను ఎట్లా ఏ విధంగా అయితే ఇక్కడ బిల్డ్ చేయాలని చూస్తున్నాడు. ఇలా ఆయన గెలిచింది 63 మంది ఎమ్మెల్యేలు, 5 అభ్యర్థులను పెట్టొచ్చట. మాకు సంఖ్యాబలం 20 మంది ఉంది. తెలుగుదేశం పార్టీ అసలు గెలిచింది 15 సీట్లు, మిత్రపక్షమైన బీజేపీ 5 సీట్లు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే నాటికి మీ దగ్గర మిగిలింది 15 బీజేపీ. రాత్రికి రాత్రి మాధవరం కృష్ణారావును ఆయన ఒక అంగట్లో ఒక పశువుల సంతలో పశువులు కొన్నట్టు కొన్నాడు. నైతికత ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గెలిచి దేశ చరిత్రలో ఏ విధంగా లేని విధంగా ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేను ఆ పార్టీ అధ్యక్షుని కన్సర్న్ లేకుండా ఆ పార్టీ కన్సర్న్ లేకుండా ఈయన మంత్రివర్గాలకు ఏ విధంగా తీసుకుంటూ ఆయన నీతి గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. రికార్డు ప్రకారం తలసాని యాదవ్ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ మొన్న ఎమ్మెల్యే సెలక్షన్ లో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగానే రికార్డ్ అయి ఉంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఆయన మంత్రి ఏ విధంగా కొనసాగుతాడు? ఇలా కేసీఆర్ గారు ఏ విధంగా నీతి వల్ల రాజకీయాల గురించి చెప్తున్నాడు. ఆయన మన నాగార్జున సాగర్లో ఇదే 3 రోజులు ఇదే నా ట్రైనింగ్ ఇచ్చింది. ఆయన 63 మంది సంఖ్యాబలంతో 5 ఎమ్మెల్యేస్ ఎట్లా పెడతాడు? 17 మంది ఎమ్మెల్యేలు చెప్పినా కూడా కనీసం 4 కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు తీస్తుంది కేసీఆర్ గారు. ఆ నెపంతో ఈ సంవత్సర కాలంలో పాలనంత వైఫల్యం అని చెప్పింది. ఇంతకుముందు నేను ప్రకాష్ రెడ్డి గారితో అన్నమాటే మీతో అంటున్నానంటే ఒక తప్పును తప్పు అని చెప్తే ఇంకో తప్పు చేసింది ఎవరు? ఈ రాష్ట్రంలో తప్పు చేసింది ఎవరు? కేసీఆర్ గారు చేసిన తప్పు. మొదటగా ఏసీబీ విచారించాల్సింది కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారిని కాదు. చంద్రబాబు నాయుడు గారికి అసలు ఈ విషయంలో సంబంధమే లేదు. అనవసరంగా వాళ్ళ టీ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు కాదు, అది కేసీఆర్ గుండె చప్పుడు, టీఆర్ఎస్ గుండె చప్పుడు. వాళ్ళ ఛానల్లో రికార్డింగ్ చేసినట్టు ఆడియో టైప్ అది. ఒక ఎమ్మెల్సీ గురించి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక ఎమ్మెల్సీ గెలిచేంత మాత్రాన ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారులకు రాదు. మీరు చెప్పినట్టే నాకు ఈ విషయం సంబంధం లేదని చెప్పదు కదా చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా. నడుస్తుంది ఆయన బెయిల్ మీద వచ్చినాక పార్టీ పోలిట్ బ్యూరో డిసైడ్ చేస్తుంది ఏం చేయాలనేది. రామలింగారెడ్డి గారు ఒకటి సార్, అంటే ఇంతకుముందు బీజేపీ మిత్రులు అన్నారు ఇది క్యాన్సర్ ఫస్ట్ కేసీఆర్ దగ్గర. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను వాస్తవంగా. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీతో మీరు అలయన్స్ పెట్టుకోరు, మంత్రివర్గంలో మీరు వాళ్ళు షేర్ చేసుకుంటారు. అసలు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసింది ప్రమాణ స్వీకారం కాకముందే ఒక ఎంపీని టీడీపీలో చేయించుకుంటూ బీజేపీ ఏం మాట్లాడింది? అసలు ఎందుకు మాట్లాడలేకపోయింది? వాస్తవంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా జడ్పీటీసీ విషయంలో సంఖ్య మొత్తం ఎంపీ జడ్పీటీసీ కొని చివరికి మార్కాపురం జడ్పీటీసీ కొనుగోలుకు తెలుగుదేశం పార్టీ కొనుగోలుకు సిద్ధంగా లేనప్పుడు అరెస్ట్ చేసి ఓటు హక్కును వినియోగించుకోకుండా జడ్పీటీ చేసినప్పుడు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? అంటే నీతి మొత్తం ఇక్కడనే మాట్లాడి కరెక్ట్ కాదు. మాట్లాడు ఫస్ట్ రేవంత్ రెడ్డి ఎపిసోడ్ నడుస్తుంది, దాన్ని ఒకసారి చర్చ పెడదాం. మన సాక్షి టీవీలో మనమే రిక్వెస్ట్ చేద్దాం. మీరు మాట్లాడి మేము మాట్లాడలేదు. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? మీరు మాట్లాడి నేను మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? మీరు మాట్లాడి మేము డిస్టర్బ్ చేయలేదు. నేను లంచం తీసుకోలే. అతను కంప్లైంట్ చేసినాడు నాకు లంచం ఇస్తాను. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి యూనివర్సిటీలో తెలంగాణ వాదులను తెలంగాణ కోసం కొట్లాడిన మా సత్యమన్న లాంటి వాళ్ళు, మా రాజారాం యాదవ్ లాంటి వాళ్ళు మొత్తం రాజకీయంగా ఎటు కాకుండా చేద్దాం, నిర్వీర్యం చేద్దాం అనే పథకం ప్రకారం మేము నించుని మేము మొత్తం రాజకీయంగా నిర్వీర్యం చేస్తాం. మేమేం బాధపడం. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గెలిచిన శ్రీనివాస్ యాదవ్ మెదక్ జిల్లాలో మీరు మొదటి నుంచి పార్టీ పెట్టినారు. 100% టీఆర్ఎస్ శాసనసభ్యుగా మా కాన్సెంట్ తో వాళ్ళు మంత్రులు అయిపోయారు. మేము ఇంట్రెస్ట్ ఉన్నాం ఏంటి? మేము నిద్ర లేని మేము మా ఇంట్రెస్ట్ తోనే అది మా ఇంట్రెస్ట్ తోనే మేము నర్వస్ లేము. మరి రామలింగారెడ్డి గారు రేవంత్ రెడ్డి ఎపిసోడ్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి కృష్ణ యాదవ్ ఎందుకు సస్పెండ్ చేసి తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి దొంగ దొరికిండు టైంలో కూడా
అంటారు మీరు. రాజకీయ చరిత్ర వాస్తవంగా సీమాంధ్ర ప్రాంతంలో మొత్తం పార్టీ ఎవరు మాట్లాడారు? రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి పట్ల తెలుగుదేశం పార్టీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన 50 లక్షలు నిజంగా మరి ఫ్రాడ్ కేసు, మీరు పైసలు ఎక్కడి, డబ్బులు ఎక్కడి? అవి డబ్బులు కూడా మీరే పెట్టొచ్చండి, డబ్బులు కూడా మీరే పెట్టారు. అట్లా చెప్పండి, చంద్రబాబు చెప్పండి. చంద్రబాబు చెప్తే తెలంగాణ దాంతో పూజ చేస్తారు. ఒక్క విషయం చెప్తాను సార్, నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి సంఘటన ప్రత్యక్షంగా ట్యాపింగ్ జరిగింది, డబ్బు దొరికింది, నేరమే. ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి, ఇంత మంది ఎమ్మెల్యేలు కొనడానికి ఇన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది పరోక్ష. ఆంధ్రప్రదేశ్లో పక్క అసలు నిధులు లేవు, లోటు బడ్జెట్తో మేము రాష్ట్రం ఏర్పడింది, మేము రాజధాని కట్టుకోవడానికి నిధులు ఇవ్వండి అని ప్రజలను అడుగుతున్నారు. తర్వాత కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు లేదంటూ ఎమ్మెల్యేలు కొనడానికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా నేను చెప్తాను, దానికి సమాధానం చెప్పకుండా ముందు ఒక్క విషయం చెప్తాను సార్. ఈ రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా దొరికినటువంటి సంఘటన, మీడియాలో వచ్చిన సంఘటన, కాబట్టి మనం అందరూ ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి ఏంటి చెప్పండి. రమేష్ గారు చెప్పండి, ఆయన దూరంగా ఉన్నారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనేది అడగాలి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఎమ్మెల్యేని ఈ విధంగా కొనడానికి ఇన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రజాధనం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడగాలి సార్. బీజేపీ వాళ్ళు నీతికి, మేము నిజాయితీకి మారుపేరు మా నరేంద్ర మోడీ గారు అని మీరు చెప్పుకునేటప్పుడు, మీలో ఒకళ్ళగా ఉన్నా, మీలో భాగస్వామిగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని నిలదీసి అడగాలి, మీరు ప్రశ్నించాలి. ప్రకాష్ రెడ్డి గారు మిమ్మల్ని అంటున్నారా? చంద్రబాబు నాయుడు గారిని అడగండి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు. ఓకే రమేష్, యువర్ పాయింట్ ఇస్ టేకెన్ ప్లీజ్. సార్ నేను అనే పాయింట్ ఏంటంటే సార్, అసలు రేవంత్ రెడ్డి డబ్బు దొరికిపోయింది, కానీ మిగతా 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 5 టీడీపీ ఎమ్మెల్యేలకు పరోక్షంగా కేసీఆర్ ద్వారా కానీ, కేసీఆర్ ప్రభుత్వం ద్వారా కానీ ఏమేం బెనిఫిట్లు తినేటువంటి విషయంలో నిజంగా చర్చించాలి. ఆంధ్ర ఎన్నికలు అక్కడ ఎంపీ గురించి ప్రకాశం జిల్లాలో జడ్పీ చైర్మన్ అసలు వాస్తవంగా ఈ రోజు కాకముందు అంతరించిపోతున్న జాతి తెలుగుదేశం పార్టీ, అంతరించిపోతున్న భారతీయ జనతా పార్టీ ఒక గౌరవప్రదంగా ఉంది జాతీయ స్థాయిలో. చాలా పార్టీ మీకు మరి వీళ్ళకి వయసు ఉంది, వీళ్ళు మాట్లాడే శక్తి ఉన్నది వాళ్ళకు. ఒకటే స్టేట్మెంట్ చెప్తాను సార్, ఈ అందరు సార్ పరోక్షంగా ఏమేమి బెనిఫిట్స్ జరిగినటువంటి విషయంలో కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక నా పాయింట్ సార్. వారు చెప్పినటువంటి ఒక పాయింట్ ఏంటంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఈరోజు దేశ రాజకీయాల్లో మీ అందరికీ తెలుసు, క్రోనే క్యాపిటలిజం అనే పదం ప్రత్యేకంగా ఉపయోగించకపోయినా ఈరోజు పెట్టుబడిదారు వ్యవస్థలో ఎవరెవరు పరోక్షంగా అన్ని రకాలుగా ఒక్క రంగంలో కాదు ఎన్ని రకాలుగా పెట్టుబడులు పెడుతున్నారు అనేటువంటిది మనకు కనపడుతూనే ఉంది. తెలంగాణలోగా ఆ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు నేను ఈ ఆరోపణ సందర్భంగా ఒక్క విషయం అని చెప్తాను. నేను రేవంత్ రెడ్డి సంఘటన కంటే ముందు ఈరోజు అంతకంటే ముందు రేవంత్ రెడ్డి ఏ సంఘటన విషయంలో తీవ్రంగా మీడియాలో ఆరోపణలు చేశాడో, ఏ పారిశ్రామిక వ్యవస్థ గురించి ఆరోపణ చేశాడో ఆ పారిశ్రామిక వ్యవస్థ కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం అవుతుంది. అక్కడ ఆ ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, ఈ రోజున పారిశ్రామికవేత్తలు కానీ, బడా పెట్టుబడిదారులు కానీ, అదేవిధంగా హవాలా డబ్బులతోటి అనేకమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదనేది మా అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన చేతికి మట్టి అంటకుండా రేవంత్ రెడ్డి అని ఆయుధాన్ని వాడుకున్నాడు. వాస్తవంగా కొన్ని సంపన్న చూడు పోతే రేవంత్ రెడ్డి పోతాడు, పోతే ఎమ్మెల్సీ వస్తాడని చూసుకుని వస్తాం. కానీ ఎందుకు కామెంట్ చేస్తారో మాకు అర్థం. రేవంత్ రెడ్డి 50 లక్షలు ఎక్కడి, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు వయసు కనబడుతుంది అక్కడ. ముఖ్యమంత్రి ఎవరు డబ్బులు ఎక్కడి, దొంగలు పట్టుకోవడానికి మూర్తి గారిని అడుగుతాను. మూర్తి గారు, మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అక్కడ మంగళగిరిలో మహాసంకల్ప సభలో మాట్లాడింది విన్నారు. దామరచర్లలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మాట్లాడింది విన్నారు.
ఏమనిపిస్తున్నది చివరికి అంటే ఇది 2 రాష్ట్రాల మధ్య 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 2 రాష్ట్రాల ప్రజల మధ్య తగాదాగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఈగో క్లాష్ అంటాను సార్. చంద్రశేఖరరావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి మధ్య ఈగో క్లాష్, దాన్ని 2 పార్టీల మధ్య 2 రాష్ట్రాల మధ్య 2 రాష్ట్రాల ప్రజల మధ్య ఒక సంఘర్షణగా చిత్రీకరించి ఇద్దరు లబ్ధి పొందుతున్నారు. అక్కడ యాంటీ కేసీఆర్ మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో ఆయనకి లాభం, ఇక్కడ యాంటీ చంద్రబాబు నాయుడు మాట్లాడితే తెలంగాణలో ఈయనకి లాభం. అట్లా ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం ఇద్దరు చేస్తున్నారు నా ఉద్దేశం. ప్లేయింగ్ టు ది గ్యాలరీస్. ఒక్క సంఘటన చెప్తాను సార్. ఈ మధ్యలో ఒక ఎమ్మెల్యే గారికి పార్టీ మారినందుకు ఒక కేసులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం తమ యొక్క కేసును విత్డ్రా చేసుకున్నందుకు 170 ఎకరాల లాభం జరిగింది. దాని 100 కోట్ల కళ్ళ గంతులు పట్టుకున్న అంతకంటే ముందు ఫస్ట్ పార్టీ ఫిరాయింపు ప్రారంభమైంది, ఆంధ్ర ప్రాంతం ప్రారంభమైంది. ఉన్నారనే సమస్య. థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్రమూర్తి గారు, రామలింగారెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, అలాగే సత్యం గారు, జోగు రమేష్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనా 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, 2 ముఖ్యమంత్రుల మధ్య, ఇంతకుముందు రామచంద్రమూర్తి గారు చెప్పినట్టుగా 2 ముఖ్యమంత్రుల మధ్య అహం సంబంధించిన సమస్యగా మారుతున్నది. ఇది మంచిది కాదు. ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఉద్రేకాలకు లోను కావడం అనేది సరైనది కాదు. 2 రాష్ట్రాల ప్రజలకు ఇది మంచిది. అయితే అవినీతి జరుగుతున్నప్పుడు అక్కడ అవినీతి జరిగిందని ఇక్కడ అవినీతిని ప్రోత్సహించడానికి లేదు, ఇక్కడ అవినీతి జరిగిందని అక్కడ అవినీతిని ప్రోత్సహించడానికి లేదు. అవినీతి తప్పనిసరిగా చట్టం తన పని తాను చేసుకుపోవాలి. దీనిలో గవర్నర్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడైనా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే తప్పనిసరిగా వాళ్ళు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.